రోజున పేర్ని నాని గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జపం చేయింది ఆయన నిలబడలేదు. దేనికంటే ఈయనకి ప్రచారం కావాలి. ప్రచారం కావాలంటే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు విమర్శించే పని. అసలు ఇంకా మీరు జగన్ భజన చేస్తూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఒక తరం, ఒక భవిష్యత్తు వెనకబడిపోయింది మీ 5 సంవత్సరాల పరిపాలనలో. దీనికి 94% విక్టరీగా 94% ప్రజలు వన్ సైడ్గా 94% మాకు సీట్లు ఇచ్చారు ప్రభుత్వానికి. మీరు గత 5 సంవత్సరాల్లో ఎంతమంది జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలే కానీ, వీళ్ళే కానీ పింఛన్లు తీస్తారు, ఎంతమంది అర్హుల్ని అనర్హులుగా చేశారు. కానీ మేము పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని ఒక్కరిని కూడా మేము తీయలేదు. ఈ సంవత్సరం కాలంలో ఎన్ని పథకాలు అయితే ఇచ్చామో ప్రతి ఒక్కరిని కూడా అదే కంటిన్యూషన్ చేస్తుంది తప్పితే రాజకీయంగా ఏం చేయట్లేదు. ప్రజలందరూ మన వాళ్ళే, మనకి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేశారు, వాళ్ళందరూ మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఒక సుపరిపాలన జరుగుతూ ఉంటే మీరు ఒక వికృత చేష్టలతో రకరకాలుగా విమర్శించడం ఇది కరెక్ట్ కాదు. దేనికంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున తన కోసం కాకుండా ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక 5 సంవత్సరాల భవిష్యత్తు వెనక్కిపోయింది, దీన్ని మనం కట్టుబడి ఉండాలని చెప్పి తాను తగ్గించుకొని కూటమి కట్టడానికి ప్రధాన కారణమయ్యి ఈ రోజున ప్రభుత్వంలో రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా భాగస్వామ్యం. దాంట్లో భాగంగానే మొన్న ఆయన పంచాయతీరాజ్లో రూరల్ వాటర్ సప్లై స్కీమ్ కింద మీ అధికారంలో, మీ 5 సంవత్సరాల అధికారంలో ఉండగా ఆ పథకం వాడక నిర్వీర్యం అయిపోతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో, మా కూటమి అధికారంకి వచ్చిన తర్వాత మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తే దాదాపు 7,000 పైచిలు కోట్లు ఆంధ్ర రాష్ట్రం కాక దేశం మొత్తానికి కూడా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ వర్తించే పరిస్థితి ఈ రోజున. దాంట్లో దాదాపు ఇప్పటికే 3,000 కోట్లు ఖర్చు పెట్టారు రూరల్ వాటర్ సప్లై కింద. దీంట్లో ప్రత్యేకంగా చెప్పాలంటే పులివెందులకు కూడా ఖర్చు పెట్టారు. అంటే ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకోండి. మీరు చేసినప్పుడు వీడు జనసేన, వీడు తెలుగుదేశం, లేదా వీడు బీజేపీ, మనోడు కాదని చెప్పి ఏరి పరిపాలన చేసి ఈ రోజున మేము అందరినీ సమానంగా చూసి పరిపాలన చేస్తున్నాము. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీల్లో ఒకేసారి అన్ని పంచాయతీలకి గ్రామ సభలు పెట్టింది ఎప్పుడైనా మనం చూసామా? ఒకే రోజు దాదాపు 4,000 పైసలు గ్రామ సభలు నిర్వహించారు. ఇది చరిత్రలో రికార్డు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఏనుగులు వచ్చి నాశనం చేస్తామంటే పంటలని కర్ణాటక గవర్నమెంట్, అది మా కూటమిలో భాగం కాకపోయినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కానీ రిక్వెస్ట్ చేసి కుంకి ఏనుగులు తెప్పించిన పరిస్థితి. ఏ నాయకుడైనా ఇలా చేశారా గతంలో? ఇవన్నీ మీరు ఆదర్శంగా తీసుకోండి. అంతేగాని ప్రతిదానికి విమర్శలు ఇలా చేయడం కాదు. మీ నాయకుడు చూస్తే ప్రజలను రెచ్చగొడతాం, ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళని ఇచ్చిష్టరహితంగా రప్ప అని వాళ్ళు చేస్తుంటే నువ్వు దానికి సపోర్ట్ చేయడం, పుష్ప సినిమా ఇలాగని చెప్పి అవి సినిమాలకే పనికి వస్తాయి. మా నాయకుడు చెప్తారు అవి సినిమాల్లోనే పనికి వస్తాయి, ప్రజల్లో కాదని చెప్పి. మీరు ఇవన్నీ ఎలా చేస్తా ఉన్నారంటే ఒక గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేయటం, లేదంటే ఒక బెట్టింగ్ యాప్లు బలైన వాళ్ళకి సపోర్ట్ చేయటం, వాళ్ళ విగ్రహాలు ఓపెనింగ్కి వెళ్తాం, రౌడీ షీటర్లకు సపోర్ట్ చేయటం. చివరికి మీ పార్టీలో ఆ గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు తప్పితే సామాన్య ప్రజలు ఎవరు ఉండరు. 1312 కిలోమీటర్లు తార్ రోడ్లు, అలాగే పొంత రోడ్లు, అలాగే అడవి తల్లికి దగ్గర బతికే వాళ్ళందరికీ గురించి అడవి బాటకి 1000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అలాగే గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరిగింది. అన్నింటినీ రిపేర్లు చేస్తూ ఉన్నాం, బాగు చేస్తూ ఉన్నాం, క్రమబద్ధీకరణ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి గ్రామ చోట గ్రామ సభలు పెట్టి ఈ నిధుల్ని గ్రామ సభల్లో ప్రజలు కోరిన మేరకు పనులు చేస్తూ ఉన్నాం. ప్రజలు ఏ రోడ్లు కావాలంటే ఆ రోడ్లు చేస్తాం. అలాగే జేజేఎం ద్వారా కానీ, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా కానీ పెద్ద ఎత్తున మంచినీరు, ప్రతి గ్రామానికి మంచినీరు, ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందే విధంగా ఎదురుకెళ్తా ఉన్నాం. మీరు ఏదన్నా ఏ రోజన్నా గ్రామాలు మీరు సందర్శించుంటే గ్రామాల్లో ఏ అభివృద్ధి జరుగుతుందో మీకు కానీ, మీ పరదాల చాటున వెళ్ళి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ చెప్తే కానీ విలేజ్కి వెళ్తే తెలుస్తుంది. విలేజ్కి వెళ్ళకుండా మీరు ఇక్కడికి వచ్చి రోజు ఏదో తిట్టాలి కదా, ఏదో విమర్శించాలన్న దృష్టిలో మీరు వెళ్తున్నట్టయితే నేనైతే ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీ మీద ఎవ్వరి మీద కక్ష సాధించేందుకు మేము వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అందులో పడిపోతే మేము అభివృద్ధి పనులు పెట్టలేము.
ఎందుకంటే లీగాలిటీలు మీతో రోజు దెబ్బలాడుతూ కూర్చుంటే అభివృద్ధి చేయలేమన్న ఉద్దేశిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మా అందరికీ చెప్పినటువంటిది ఏంటంటే ముందు వాళ్ళ సంగతి కాదు, ప్రజల సంగతి చూడండి. ఈ వచ్చిన నిధులు సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదో చూడమని చెప్పారు. అలాగే పశువులకు కూడా ఇవాళ ఆయన ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట పశుశాలను కూడా కట్టించడం జరిగింది. 2 లక్షల రూపాయలు ఉంటే 1,50,000 సబ్సిడీతోటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పశువులకి ప్రతి చోట కూడా ఊరు ముందు ఊరు అవతల వెళ్ళి వస్తూ ఉంటే మంచినీళ్ళు తాగడానికి ఈ గుంటలు కూడా కట్టించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు పశువులు కూడా వదలకుండా చేసినటువంటి గొప్పతనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి. దానికి ఇవాళ పేరు నాని గారు పేర్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నేను పిఠాపురంలో 100కు పైగా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే పిఠాపురాన్ని ఎలా చూశాడో ఆయన ఇవాళ రాయలసీమలో కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇవ్వడానికి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా నువ్వు మాటలు చూస్తూ ఉన్నావు 4 రోజుల నుంచి. ఆడటి పారిపోయాడు, ఇంకోటి ఇటు పారిపోయాడు, ఒకటి జైలుకి పోయాడు. కానీ నువ్వు ఇంకా ఆడదాన్ని అడ్డు పెట్టుకుని ఇంట్లో ఆడ మనిషిని అడ్డు పెట్టుకుని జైలుకి వెళ్ళకుండా దాక్కుని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిన పనులు ఏంటి? మీరు పెట్టిన బాకీలన్నీ మేము తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రతి కాంట్రాక్టర్ని బతిమాలుకుంటూ ఉన్నాం. ట్యాంకులు సగం కట్టి వదిలేశారు, పైప్ లైన్ సగం చేసి వదిలేశారు, ఎక్కడికక్కడ రోడ్లు సగం నిర్మాణం చేసి వదిలేశారు. వాళ్ళందరికీ పాత బాకాయలు కట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటా ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఉంటే మీకు పార్టీ జెండా తప్ప వేరే జెండా ఎగరని మీకు ఎప్పుడైనా చేతనన్నా? పార్టీ జెండా కాకుండా జాతీయ జెండా ప్రతి చోట ఎగరాలని చెప్పి జాతీయ జెండా ఎగరేసినందుకు పంచాయతీలకి నిధులు ఇచ్చినటువంటి గొప్పతనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరికొదని చెప్తా ఉన్నాను. సరే, ఫైనల్గా ఏదేమైనా సరే ఇవాళ పేరు నాని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులందరికీ కానీ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఈవేళ మీరు చెప్తా ఉన్నారు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశామని మీరు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిర్వీర్యం చేశారని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మళ్ళా గ్రామ సభలు పెట్టుకుందాం, రండి. ప్రతి ఊర్లో గ్రామ సభ పెడదాం. మీరు వచ్చి గ్రామాల్లో తిరిగి వెళ్ళిపోవడం కాదు, గ్రామ సభలు పెడదాం. మీ అందరూ మీ ఎంపీటీసీలు ఎక్కువ ఉన్నారు, మీ జెడ్పీటీసీలు ఎక్కువ ఉన్నారు, మీ యొక్క సర్పంచ్లు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రోటోకాల్ ఉంది, రమ్మనండి. గ్రామ సభల్లో కూర్చుందాం. కూర్చున్న తర్వాత ప్రజలు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చేశారా, అంతకుముందు అభివృద్ధి చేశారా, ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా, అంతకుముందు అభివృద్ధి జరిగిందో ప్రజలే చెప్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అలాగే పేరు నానికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. గ్రామ సభలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఏ రోజైతే ఆ రోజు గ్రామ సభలు పెట్టుకుందాం ప్రతి గ్రామంలో. ఎందుకంటే పత్రికల్లో వచ్చి ఇక్కడ రియాజ్ గారు, నేను, సీని గారు, అక్కడ పేరు నాని గారు మాట్లాడటం కాదు, ప్రజలు మాట్లాడాలి. ప్రజలకు తెలియాలి ఏం జరుగుతుందో. ప్రజలు చెప్పింది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రజల ముందు గ్రామ సభలు పెట్టుకోవడానికి జనసేన పార్టీ రెడీగా ఉంది, తెలుగుదేశం పార్టీ కూటమి రెడీగా ఉంది. మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పినాడు. మచిలీపట్నానికి నియోజకవర్గాన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు 20,000 కనెక్షన్లు ఈయన కొడుకు మీద తీసుకున్నాడు, పేరు మీద. ఇవన్నీ నీ అవినీతి చేసినటువంటి పనులు. అలాగే మెడికల్ కాలేజీ కూడా నీ స్థలం ఊరి చివరి ఉన్నటువంటి నీ స్థలం పక్కన నీ బినామీ వాళ్ళ పక్కన ఉన్నటువంటి స్థలాలు రేట్లు పెంచడానికి మెడికల్ కాలేజీని తీసుకెళ్ళి అక్కడ పెడితేవి. ఈరోజు మచిలీపట్నం డెవలప్ కాకపోవడానికి కారణం ఇది కూడా ఒక ఉదాహరణ. అలాగే ఈయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి ఏ ఇంట్లో చనిపోయాడు, ఏ ఇంట్లో చనిపోతే ఏ ఇంట్లో నుంచి మీ నాన్న దహన సంస్కారాలు చేశారు నువ్వు చెప్పగలవా? అసలు ఒకటే నేను సూటిగా అడుగుతున్నాను పేరుని నాని, విక్టోరియా ఎవరు, విక్టోరియా అమ్మ ఎవరు, నువ్వు సమాధానం చెప్పగలవా? ప్రజల్లోకి వచ్చి విక్టోరియా ఫలానా ఆమె అని నువ్వు సమాధానం చెప్పగలవా? ఎందుకు విక్టోరియా ఇంటికాడి నుంచి మీ తండ్రి దహన సంస్కారాలు చేశారు, మరి మీ ఇంటికాడి నుంచి ఎందుకు తీసుకెళ్ళలేదు? అలాగే పీడిఎస్ బియ్యంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే తన భార్యని అరెస్ట్ చేయడానికి వెళ్తే మా భార్యని అరెస్ట్ చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. ఏ చట్టం నీకు వర్తించదా? మీ భార్య ఉన్న విక్టోరియా మహారాణి కోడలా? విక్టోరియా మహారాణి కోడలైతే చట్టాలు వర్తించవా, అరెస్ట్ చేయకూడదా అని చెప్పి మేము అందరం కూడా జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం. ఈ కొన్నే నీకున్నటువంటి అవినీతి. మేము ఇవన్నీ అడగం, అసలు విక్టోరియా అమ్మ ఎవరనేది అడుగుతున్నాం. మేము నీకు దమ్ముంటే చెప్పు, విక్టోరియా అమ్మ ఎవరు? మీ నాన్న దహన సంస్కారాలు అక్కడి నుంచి ఎందుకు చేయాల్సి వచ్చిందని ఇన్ని పెట్టుకొని
నువ్వు ఒక నిజాయితీపరుడు అయినటువంటి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుంది. పేర్ని నాని, ఇకనైనా నువ్వు జాగ్రత్తగా ఉండు, మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడు. లేకపోతే నీకు 24 ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు, రేపు 29 ఎన్నికల్లో కూడా నీకు ఇదే తీర్పు రాబోతుంది. మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడాలని చెప్పి పేర్నానికి మేము సవాల్ విసురుతున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇది సవాల్ కూడా కాదు, ఇది అమూల్ బేబీ ఐస్ క్రీమ్ చీకినంత ఈజీ కాదు నువ్వు మాట్లాడటం. నీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే బయట పెట్టు, అంతేగాని మీడియా ఉంది, మాకు సాక్షి ఛానల్ ఉంది, మేము సాక్షిలో ఏమైనా మాట్లాడతాం అంటే మాత్రం జనసేన పార్టీ నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. నిన్ను మీ నాయకుడు కూడా మారాలా. ఎక్కడికి వెళ్ళినా ప్రజల్ని విద్వేషాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్యలో గొడవలు సృష్టిస్తూ ఈరోజు రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో జగన్ని కూడా చూసాం మనం. ఆయన ఇస్తుంది ఎవరికంటే రౌడీల్ని, గూండాల్ని తప్పితే ఎవరిని పరామర్శించట్ల. తెనాలి పోయాడు, తెనాలి పోతే అక్కడ పరామర్శించేది ఎవరినంటే రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని. అలాగే ఇక్కడికి వచ్చాడు గుంటూరులో, అక్కడ పరామర్శించేది ఎవరంటే ఈయన మాట నమ్మి 175కి 175 వస్తున్నాయి మా జగన్ అన్న చెప్పాడని చెప్పి బెట్టింగ్ పెట్టుకుంటే, ఆ బెట్టింగ్ పెట్టుకున్నటువంటి వ్యక్తి విగ్రహం పెడితే ఆ విగ్రహం ఆవిష్కరణకి ఇతను పోతాడు. సిగ్గుండాలి ఇలాంటి వ్యక్తి. ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఒక బెట్టింగ్ రాయిలకి, ఒక గంజాయి బ్యాచ్లకి, ఒక రౌడీ షీటర్లకి ఇతను పరామర్శలకు వెళ్తున్నాడు. వీళ్ళు మాట్లాడతారు. అదేంటంటే 29 ఎలక్షన్ మేము ప్రభుత్వం వస్తే రప్పాకు వస్తాడు. ఎంతమందికి వస్తారు మీరు అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని శ్మశానం చేస్తారా అని మేము అడుగుతున్నాం. చట్టాలు లేవా? మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదా? అదేంటంటే మా కార్యకర్త అంటాడు ఒక వైసీపీ నాయకుడు వచ్చి టీవీలో. పేర్ని నాని అంటే పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోయిన అపోహాలు సృష్టిస్తూ ఉదయం పూట పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విధంగా ఆయన మీడియా ముందుకు వస్తూ రాత్రిపూట అమూల్ బేబీ ఐస్ క్రీమ్ చూపుతూ ఉంటాడు. అతను పవన్ కళ్యాణ్ గారి గురించి పంచాయతీరాజ్ శాఖలో ఎటువంటి పనులు కూడా ఏడాదిలో జరగలేదు అంటారు. ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఎలాంటి పనులు జరిగినాయని మీడియా విధంగా కూడా ఒక బుక్లెట్ బయటికి విడుదల చేశాం. మరి ఇది పేర్ని నాని కనపడిందా లేదా అనేది మేము అడుగుతున్నాం. ఏ రోజైనా 5 ఏళ్ళు పరిపాలించారు. ఏ రోజైనా జగన్ ప్రభుత్వంలో ఏ మంత్రి అయినా మేము సవాళ్ళు విసురుతున్నాం, మేము ఈ సంవత్సరంలో ఇన్ని పనులు చేశామని ఎక్కడైనా ప్రజలకు మీరు వివరించారా, మీడియాకి చెప్పారా అని మేము అడుగుతున్నాం. మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారంట. మరి ఎక్కడ కూరుకుపోయారో నువ్వు నిరూపించగలవా అని మేము అడుగుతున్నాం. ఒక పెద్ద అవినీతి పరుడి నువ్వు కూడా అవినీతి గురించి మాట్లాడుతుంటే ప్రజలు కూడా హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు. మచ్చుకి కొన్ని చెప్తాను. మచిలీపట్నంలో నువ్వు చేసినవి 2024 ఎలక్షన్స్ ముందు కొల్లేరులో 600 ఎకరాల భూమిని కబ్జా చేసిన మాట వాస్తవా కాదా? కబ్జా చేశాడని నిరూపణ అయితే ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ని మార్చాలని గొడవ చేసింది నువ్వు నిజమా కాదా అని చెప్పి నీకు సవాల్ విసురుతున్నావు. అలాగే పీడిఎస్ బియ్యాన్ని తన భార్య పేరు మీద గౌడని తీసుకొని ఆ దాంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిని పెట్టాల్సింది పోయి నీ పిఏని అక్కడ అపాయింట్ చేసుకున్నావు. మరి నీ పిఏ నువ్వు ఎలా అపాయింట్ చేస్తావని చెప్పి మేము అడుగుతున్నాం. పిఏని అపాయింట్ చేసి గన్నవరంలో స్టాంప్ పేపర్లు కొని మచిలీపట్నంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మరి ఇవన్నీ మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధంగా ఉండవా అని మేము అడుగుతున్నాం. ఇవన్నీ కూడా మీడియాలో వచ్చినాయి. మరి వీటన్నిటికి కూడా నువ్వు సమాధానం చెప్పాలని అవినీతి దానికి డేటు మార్చి నువ్వు రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు తీసుకున్నావా లేదా? తర్వాత మడక ల్యాండ్ బుస్సుగా అక్రమంగా జగనన్న ఇళ్ల పేరు మీద నువ్వు వ్యాపారం చేసింది నువ్వు, నీ పార్ట్నర్ కోడాలి నాని ఇద్దరు కలిసి 100 కోట్ల వ్యాపారం అక్రమంగా దోచుకున్న మాట వాస్తవమా కాదు? ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.